22 రోజుల సమ్మెలో ఏ ఒక్క రోజు కూడా మా దగ్గరికి ఏ అధికారి గాని ఏ ప్రజాప్రతినిధి కూడా వచ్చి మీ సమస్యలు ఏమి అని కనుక్కున్న పాపాన లేదు. ఎందుకంటే మా అమూల్యమైన ఓటు హక్కును వేయించి గెలిపించినందుకు ఈ రోజు మేము ఈ గడ్డి తినే పరిస్థితి వచ్చింది. పెద్దలు చెప్పిన నానుడి ఉంది కదా, నీకు గడ్డి తిన్న బుద్ధి లేదు అని అంటారు. అదే విధంగా ఈ రోజు మా పరిస్థితి కూడా గడ్డి తినే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలను మేము మా యూనియన్ ద్వారా ఎన్నోసార్లు పరిష్కరించమని మీకు చెప్పినా కూడా మీరు ఏ మాత్రం స్పందించలేదు. మీరు ఎవరిని అడిగి మీరు ఆడుదాం ఆంధ్రాకి ఫండ్స్ విడుదల చేసినారు జగనన్న. అలాగే మరి మా ఆడపిల్లలు అని చెప్పుకుంటున్నావు కదా, మరి ఈ ఆడపిల్లలు 22 రోజులుగా ఆ రోడ్ల పైన కూర్చొని ఈ రకంగా తల్లిని పిల్లల్ని వదిలేసి వచ్చి మరి ఇవన్నీ మీకు కనపడట్లేదా జగనన్న అని అడుగుతున్నాము. ఇలాగే మా పైన మీరు ఈ ఉదాసీనత ప్రదర్శిస్తే మేము ఇంకా బలవంతంగా తయారైతాము, ఇంకా మా ఉద్యమాలని తీవ్రతరం చేస్తామని చెప్పుకుంటున్నాం. ఇందు మూలంగా పట్టణ అధ్యక్షుడు ఈ రోజు అంగన్వాడీల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 22వ రోజుకు చేరుకైంది. ఈ 22 రోజులుగా అనేక రూపాల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన వ్యక్తం చేసినా ఏమాత్రం స్పందించినట్టు పాపాన పోలేదు. అందుకని ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకోకపోతే మాకు మిగిలేది గడ్డే అని చెప్పేసి ఆ రూపంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు అదనంగా వేతనం పెంచుతా ఉన్నారో దాన్ని తక్షణమే అమలు చేయాలని, అదే రకంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తే కుటుంబం బ్రతకడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదే రకంగా ఈ రోజు అంగన్వాడీ టీచర్లకు 11,000 రూపాయలు ఇస్తూ చేతులు దుడుపుకుంటున్నారు. అనేక సంక్షేమ పథకాలు రాక తమ పిల్లల్ని మధ్యలోనే చదువు మానేసే పరిస్థితికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అందుకని ఈ రోజు అంగన్వాడీ టీచర్లకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని, అదే రకంగా గ్రాట్యుటీ 1972 చట్టం చేశారు. దాన్ని అమలు చేయడంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక అమలు చేస్తుంది, గుజరాత్ అమలు చేస్తుంది, అదే రకంగా హర్యానాలో అమలు చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో అమలు చేయడానికి మాత్రం చేతులు రావడం లేదు. అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఈరోజు అంగన్వాడీ టీచర్ల బతుకులు మాత్రం మారడం లేదు. అందుకని ఈ రోజు గ్రాట్యుటీ అమలు చేయాలని, అదే రకంగా అనేక సమస్యల నడుమ ఈ రోజు అంగన్వాడీ సెంటర్స్ ఈ రోజు అద్దె భవనాలు అద్దెలు కట్టుకోలేక ఈ రోజు అల్లాడుతునే పరిస్థితి కనబడుతుంది.